వారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అసలు ఎందుకు ఫ్రస్ట్రేషను, ఎందుకు ఉక్కపోతా అని అడిగారు. సార్, భారతదేశము మొదటి నుంచి ఎప్పుడైనా తమ అసమ్మతిని ప్రకటించే ఒక వాతావరణం ఉన్న గొప్ప సంస్కృతి ఉన్న దేశం ఇది. రాముడిని ప్రశ్నించిన సందర్భాలు, ధర్మరాజుని ప్రశ్నించిన సందర్భాలు, ఒకవైపు ఒక సిద్ధాంతం కొనసాగుతూ ఉంటే ఆ సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతాలు కూడా భారతదేశ నాగరికతలో, సంప్రదాయంలో ఉన్నాయి. కనుక మనం అట్లా చూసినప్పుడు ఈ దేశంలో ప్రతి మనిషి మాట్లాడవలసిన అవసరం ఉన్న సందర్భంలో మాట్లాడగలిగే ఒక స్కోప్ ఉండటము అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ముఖ్యం కదా. లాంగ్వేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఖచ్చితంగా అసలుకు మాట్లాడే సందర్భంలో ఎదుట ప్రధానమంత్రి ఉన్నారా, మంత్రి ఉన్నారా, లేకపోతే ఒక మేధావి ఉన్నారా, ఒక ముఖ్యమంత్రి ఉన్నారా అనే విచక్షణతో మాట్లాడాలి. ఎప్పుడైనా సంవాదం మర్యాదతో ఉండాలి, సంవాదం సిద్ధాంతపరంగా ఉండాలి, చర్చ ఒక రాజకీయ అంశాలతో ముడిపడి ఉండాలి, అది ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అయితే అమెరికాతో పోల్చుకుంటే, ఇంగ్లాండ్తో పోల్చుకుంటే, ఫ్రెంచ్తో పోల్చుకుంటే భారతదేశ రాజ్యాంగాన్ని లేదా ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం చర్చ చేయాలనుకుంటే నిజానికి ఆ దేశాల నిర్మాణం వేరు, ఆ దేశాల స్వేచ్ఛ వేరు, మన దేశ రాజ్యాంగం వేరు, మనకుండే ప్రత్యేకమైన భౌగోళిక, చారిత్రక, రాజకీయ పరిస్థితులు వేరు. కనుక మనం వాటితో పోల్చుకున్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనది చాలా తక్కువ ఉంటుంది. ఆ చర్చకు మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు, అది వేరే. పైగా ఇప్పుడు సమస్య కూడా అది కాదు, నిజంగా వినుషారెడ్డి గారు చెప్పారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎలా మాట్లాడుతున్నాము, ఏ ప్రశ్న అడుగుతున్నాము, లేకపోతే ఎవరిని అడుగుతున్నాము అనడం కన్నా కూడా అసలు సమస్య ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు అది దానికి రిజల్యూషన్ రాలేదు, ఎందుకు పోరాటాలు చేయాల్సి వచ్చింది, అంతే. ఆ ఆస్పెక్ట్లో చూడడం ముఖ్యం అనుకుంటా కదా కాసిం గారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మీకు 1975 జూన్లో ఆనాడు ఏమొచ్చింది సార్, భారతదేశానికి రాజ్యాంగము వచ్చిన తర్వాత ఒక 25 ఏళ్ళకి భారతదేశ ప్రజలు ఆనాడు ఏమనుకున్నారో, ఆనాటి యువత, మా స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు నిరుద్యోగం పోతుంది, మాకు మంచి చదువులు వస్తాయి, దేశంలో పేదరికం పోతుంది అని అనుకున్నారు, అవినీతి పోతుంది అనుకున్నారు. కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రధానమంత్రులు మారారు, కానీ అవినీతి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, నాణ్యమైన విద్య లేని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి ఒక సందర్భం ఇందిరాగాంధీ ఎన్నిక అనేది ఒక సందర్భం. ఆ సందర్భాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఆమె ఏం చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీని విధించారు. ఆ ఎమర్జెన్సీ రావడానికి కారణం ఏమిటి అంటే ప్రజల ఆస్పిరేషన్స్ వినకుండా, వాళ్ళు ఏం చర్చ చేస్తున్నారో అర్థం చేసుకోకుండా, ఆ సమస్యను పరిష్కరించకుండా పాలకులు ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తారంటే నిర్బంధాన్ని ఆశ్రయిస్తారు అనేది ఒక సందర్భంలో, ఎమర్జెన్సీ సందర్భంలో మనం చూసాం. ఎమర్జెన్సీ అనిపై 50 సంవత్సరాలు అయింది సార్. 50 సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశ రాజ్యాంగం మరింత పరిపక్వం చెందాలి. చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, మేధావుల సంఖ్య పెరిగింది, మీడియా సంఖ్య పెరిగింది, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం. మనం మెదడులో, ఆలోచనలో, పాలకుల్లో కూడా మెచ్యూరిటీ రావాలి. రాకపోగా పాలకులు ఎక్కడికి వేద సంస్కృతిలోకి తీసుకెళ్లి వేదంలో ఉన్న సిలబస్ చదవండి, రామాయణంలో ఉన్న సిలబస్ చదవండి, మహాభారతంలో ఉన్న సిలబస్ చదవండి, మనకు టెస్ట్ టు బేబీ ఎక్కడ ఉన్నది అంటే మహాభారతంలో ఉన్నది. ఇలాంటి చర్చలు అనేది సమాజంలో బయటి ప్రపంచంతో మనం చూసుకున్నప్పుడు మన సంస్కృతి ఒక అద్భుతమైన సంస్కృతిని చెప్పడం వేరు, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి శాస్త్రీయతని చెప్పడం వేరు. అందుకే ఈ కాలంలో, ఈ 12-13 సంవత్సరాల కాలంలో ఈ అన్రెస్ట్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. పూర్వపక్షం చేయటం ఎవరైనా చేయొచ్చు సార్, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు అనేది కాకుండా మనం మేధావులుగా సమాజాన్ని సరిగ్గా కొన్ని ఆలోచనలు, కొన్ని భావాల్ని ప్రోధి చేసి రాజకీయ నాయకులు కూడా చర్చించేటప్పుడు వాళ్ళకి ఆలంబనను ఇవ్వవలసినటువంటి స్థాయిలో మనం ఉన్నాం. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉన్నా సార్ చూస్తున్నాం కదా. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, నాకు మోడీ గారు వారు కింది వర్గాల నుంచి ఎదిగి చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు, ప్రధానమంత్రి అయ్యారు, చాలా సంతోషం. భారతదేశంలో 15 ఆగస్టు అంటే ఎర్రకోట మీద నుంచి స్వాతంత్రోత్సవాల సందర్భంగా, ఆగస్టు 15 సందర్భంగా మాట్లాడే ఒక మాటని నాలాంటి ఒక టీచర్, ఒక యూనివర్సిటీలో ఉండే ఒక టీచర్ స్కాలర్గా నేను ఏం ఆలోచిస్తానంటే, ఇక్కడున్న నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తారు ప్రధానమంత్రి గారు,
ఇక్కడున్న పారిశ్రామిక రంగాన్ని అడ్రస్ చేస్తారు, ఇక్కడున్న సేవా రంగాన్ని అడ్రస్ చేస్తారు, భారతదేశ విద్యారంగాన్ని అడ్రస్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న దేశాలతో మనం ఎట్లా పోటీ పడాలని అనేటటువంటి ప్రధాన విషయం మీద వాళ్ళు కేంద్రీకరిస్తారని నేను ఆలోచిస్తా. కానీ మాట్లాడే వాళ్ళు, చర్చ చేసే వాళ్ళు దిమాగి నక్సల్స్ అనే ఒక మాట వారి నోటి నుంచి రావటం అనేది చాలా ఆశ్చర్యానికి గురయ్యాను సార్ నేను. అంటే ఇది ఎంత చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు మీ ఛానల్లో, అన్ని ఛానల్లో దేశవ్యాప్తంగా చర్చ చేశారు. ఎవరు సార్ దిమాగి నక్సల్స్ అంటే? భారతదేశంలో ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు చట్టసభల్లో స్వయంగా మొన్న మార్చి 31వ తారీఖు నాడు భారతదేశం మావోయిస్టు రహిత దేశంగా మారిపోయింది అని చెప్పారు. మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి అయింది, విముక్త భారత్ అని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆయుధం పట్టుకున్న మావోయిస్టులందరూ వేలాది మంది వచ్చి వాళ్ళ ప్రభుత్వం దగ్గరనే అటు మహారాష్ట్రలో, ఇటు ఛత్తీస్గఢ్లో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయిన తర్వాత ఇక మావోయిస్టులు లేడని ప్రకటించాక దిమాగి నక్సల్స్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది సార్? రేపు నేనైనా, మీరైనా, ఇంకెవరైనా రాజ్యాంగం అమలు కావాలి కదా అని అడిగితే, స్కూళ్ళు బాగుపడాలి కదా అని అడిగితే, భారతదేశంలో స్కూళ్ళు ఎట్లున్నాయో మీకు నాకు తెలియదా సార్? ఇవాళ తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మీరైనా నేనైనా మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఏ పార్టీ కార్యకర్తలం కాదు, దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం. తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు 27,000 పాఠశాలలు ఉన్నాయి, నేను వాటిని 4,000 పాఠశాలకు తీసుకొస్తా అన్నాడు. ఇక్కడ చదువుకునే పిల్లలేమో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 60 లక్షల మంది పిల్లలకు 4,000 పాఠశాలలు ఎక్కడ సరిపోతాయి? కనుక మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థ, మన ప్రాథమిక విద్య ఎట్లా ఉంది అనేది వివిధ సందర్భాల్లో నివేదికలు ఏం చెప్తున్నాయంటే, 5వ తరగతి 6వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే నేను మీకు కోట్ చేద్దాం అన్వేషించాలా లేదా? నేను అడిగితే నేను దిమాగి నక్సల్ అయ్యే ప్రమాదం లేదా ఈ దేశంలో? అదే విధంగా ఈ దేశంలో 80 కోట్ల మంది అంటే 62%. ఇప్పుడు కాసిం గారు, ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం, ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం. నీతి ఆయోగ్ తాజా రిపోర్టు ప్రకారం ఇప్పుడు ఏదైతే జన్జీ అని అంటున్నామో మనం, ఆ 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దాదాపు 8,70,00,000 మంది, అంటే సుమారు 9 కోట్ల మందికి ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ట్రైనింగ్